Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. కనుక మనం అందరం కూడా మరొకసారి యేసు ప్రభు నామంలో మరి ఈ ఛానల్లో ఈ యొక్క ప్రోగ్రాంలో కలుసుకుంటున్నామండి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడా? వాక్యాన్ని చదువుతున్నారా? మీరు మీ పిల్లలు దేవుని మార్గంలో నడుస్తున్నారా? పిల్లలకు కంటత వాక్యాలు నేర్పిస్తున్నారా? అలాగైతే మంచిది. మనము ఈ రోజున మరి కీర్తనలు 103వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే అందులో మంచి మంచి వాక్యాలు రాయబడి ఉన్నాయి. కనుక దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశీర్వాదించును గాక. కనుక కీర్తనలు 103వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడింది, దావీదు కీర్తన ఇది. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కనుక దేవుడు మన జీవితంలో అనేక మేలులు చేస్తూనే వస్తున్నాడు. మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మరి పెళ్లి కాని పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నాడు. డబ్బు తక్కువైనప్పుడు డబ్బులు ఇస్తూనే ఉన్నాడు దేవుడు. కనుక అలాంటి దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని జ్ఞాపకం చేసుకున్నటువంటి మీ అందరికీ మరి శుభాలు కలుగును గాక. ఎందుకంటే మరి దేవుడు లేనిది మనం ఎవరము లేడు, ఏ మనిషి లేడు. కనుక మనుషులందరూ కూడా ఆదాము నుంచి వచ్చారు. ఆదాము అంటే ఆయన మొదటి వ్యక్తి అన్నమాట భూమి మీద. ఆయనను మట్టి నుంచి దేవుడు తయారు చేశాడు. కనుక మట్టి నుంచి ఆదామును తయారు చేసి ఆయన నాసికా రంధ్రములో ఊపిరిని ఒడిగా ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. కనుక ఆయనకు సాటి అయిన సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఒకటి ఎముకలలో ఒక ఎముకను తీసి నారిని సృజించినట్లుగా చూస్తున్నాం. కనుక వారు ఏదైనా తోటలో ఉండి అక్కడున్న పండ్లు ఫలాలు తిని జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి ఆదాము హవ్వ ఆ ఏదైనా తోటలో తిరిగి పండ్లు ఫలాలు తింటూ ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉన్నారు. మరి ప్రతి సాయంకాల సమయంలో చల్లటి వేళలో యేసు ప్రభు యెహోవా దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ వచ్చాడు. కనుక మరి తినవద్దన్న ఫలము అవ్వ మోసపోయి సర్పం చేత మోసపడి తినవద్దన్న ఫలం తినింది. కనుక అప్పటి నుంచి శిక్ష వచ్చి మహిమను కోల్పోయి మహిమ వస్త్రాలు వెలుగు వస్త్రాలు పోయాయి. ఆ తర్వాత ఆకులు చుట్టుకొని బ్రతికారు. కనుక ఆదాముకైతే చర్మం చొక్కాయిని దేవుడు చేయించాడు. కనుక మనం కూడా దేవుని మాట వింటేనే, దేవుని మాట వినకపోతే మనకు రక్షణ లేదు, పోషణ కూడా లేదు. అయినా కూడా మరి ఆయన ఉచితంగా సమస్తాన్ని మనకి ఇస్తున్నాడు, వినకపోయినా. అలాగని మనం ఆయనను నెగ్లెక్ట్ చేయొద్దు. ఆయన మన ఆత్మకును మన ప్రాణానికి మన శరీరానికి ఆయన తండ్రి. కనుక ఆయనను మనం బాధపెట్టదు. మనలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుని మనము బాధపెట్టదు. కనుక మరి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి, ఆత్మను సిద్ధం చేసుకోవాలి. మన ఆత్మను సిద్ధం చేసుకుంటూ ఇతరులకు వాక్యం చెప్పి ఆ ఆత్మలను కూడా సిద్ధపరచాలి. 2వ వచనం, Bless the Lord, O my soul, and forget not all his benefits. కనుక నాలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన చేసిన మేలులలో దేన్ని మరొకము. 3, Who forgives all your iniquities, who heals all your diseases. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముంది? Who forgives all in your iniquities. నీ దోషాలు క్షమించే దేవుడు అంట.
అండ్ హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్, నీ జబ్బులు బాగు చేసే దేవుడు. హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ అంటే నీ జబ్బులన్నీ బాగా చేసే దేవుడు. జబ్బు వస్తుంది, కొన్ని రోజులు ఉంటుంది, మందు వాడిన మాత్ర వాడినా కూడా దేవుడే బాగా చేస్తాడు. కానీ అలాగని ఏదైనా జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే ఏదైనా రోగం వచ్చినా మందులు వాడొద్దని ఇక్కడ చెప్పడం లేదు. మందులు కూడా మనుషులకు జ్ఞానం ఇచ్చి దేవుడు ఆ యొక్క మెడిసిన్ తయారు చేయించాడు కనుక ఇన్స్టంటేనియస్గా అప్పటికప్పుడే బాగా కావాలి. మనుషులందరూ బాగుంటేనే దేవుని స్తుతిస్తారు. ప్రార్థన చేసుకోండి, మందులు కూడా మింగండి. విశ్వాసం మందు నిలకడగా ఉండండి. మందులు మింగొద్దు, ప్రార్థనే చేయండి అని మరి అలాగున చెప్పడం లేదు. కానీ అవసరాన్ని బట్టి మందులు వాడి ప్రభువును మీరు స్తుతించి ఆరాధించి మహిమపరచండి. ఎందుకంటే ఆయన మిమ్ములను ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్ములను కరుణిస్తున్నాడు, ఆయన మీ కొరకు ఎన్నో మేలు చేస్తున్నాడు. కనుక 4వ వచనం, హూ రిడీమ్స్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద పిట్, హూ క్రౌన్స్ యూ విత్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అండ్ మర్సీ. కనుక ఆయన మన ప్రాణమును సమాధి నుంచి విడిపిస్తున్నాడంట. అలాగే మనకు నెమ్మది కలుగజేసి మనకు ఘనత కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. హూ సాటిస్ఫైస్ యూ విత్ గుడ్, దేవుడు మేలు చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. సో దట్ యువర్ యూత్ ఈజ్ రిన్యూడ్ లైక్ ద ఈగిల్స్. అలాగున పక్షిరాజీవనం లేకున్న యవ్వనము బ్రతుకుతూ ఉంది. మన శరీరంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి కనుక మరి ఆదాము కాలంలో ఎస్టిమేటెడ్ ప్రకారం వాళ్ళు సాయంకాలం 6కు పడుకుంటే ఉదయం 6కు లేస్తూ ఉన్నారు. కనుక వారి ఆయుష్ ఎక్కువ ఉండింది, లైఫ్ స్పాన్, వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండింది. అంటే ఆదాము 932 ఏళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి ఆ కాలంలో బ్రతుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఏళ్ళు బ్రతికారు. ఎందుకంటే దే బీన్ టాకింగ్ విత్ ద గాడ్, దే బీన్ డిసిప్లైన్డ్ ఇన్ ద డిసిప్లినరీ ఆఫ్ గాడ్. కనుక మనమైతే మరి దేవుని జ్ఞాపకం చేసుకునేటటువంటి స్థితిలో లేవు, బిజీ లైఫ్లో ఉన్నాం. కనుక మన మీదకి అనేక రోగాలు, శ్రమలు విస్తరిస్తూ ఉన్నాయి. కనుక మరి మనం కూడా దేవుని వెంబడించి బైబిల్ చదవాలి. మెతుశెల 969 ఏళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాగే లెమెకు 777 ఏళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఆదాము అయితే 932 ఏళ్ళు బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వాళ్ళు అన్నేళ్ళు బ్రతికారు, ఎందుకు మనము బ్రతకలేకపోతున్నామంటే మనమంతా కూడా ఈ యొక్క మరి యూరియా ఫాస్ఫేట్ కొట్టిన ఫుడ్ తింటున్నాం. చికెన్ స్పీడ్గా పెంచుతూ ఉన్నారు. మరి పెంచినటువంటి ఆ చికెన్ తినడం వలన కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కనుక నార్మల్గా ఎరువులు వేసి పండించే పంటలు మనము తినడం లేదు, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తింటూ మరి లైఫ్ అంతా గందరగోళమవుతాం. ఫ్రూట్స్ తినడం లేదు, పచ్చి ఫ్రూట్స్, మరి ఫ్రూట్ జ్యూస్ తాగడం లేదు. అలాంటప్పుడు మనము మన బాడీలోకి లైఫ్ యాడ్ కాదు. అప్పుడే మరి చెట్టు మీద ఉన్న యాపిల్ని పెరుక్కొని తింటే అప్పటికప్పుడే మనకు లైఫ్ యాడ్ అవుతుంది. లేకపోతే మామిడికాయ, లేకపోతే ద్రాక్ష, లేదా ఆ పెరికిన 1వ రోజు 2వ రోజు అయినా మనము తిన్నా, లేకపోతే అది చెడిపోకముందే తిన్నా కూడా లైఫ్ యాడ్ అయితే వస్తుంది. అలాగే లైఫ్ స్పాన్ పెరిగే అవకాశము ఉంది. అలాగే పచ్చి కూరగాయలు కూడా కొన్ని బీట్రూట్, క్యారెట్ లాంటివి కట్ చేసుకొని తింటే మనకు కూడా మంచి ఆరోగ్యము, మంచి బలము కలుగుతుంది. అలాగే మరి అవి కాఫీ, టీలు కూడా తగ్గించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
కనుక మీ బిడ్డ విశ్వాసి దేవుని వైపు చూసి మీరు రక్షణ పొంది అనేక విధాల మీరు కృపాక్షేమములతో నెమ్మదిగా ఉండాలని, మరి నీరు కట్టిన తోటలను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండాలని మేము మీ గురించి ప్రార్థన చేస్తాము. మరి విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి మేము మీతో మాట్లాడుతున్నాం. మీకు ఒకవేళ ప్రార్థన అవసరతలు ఉంటే మరి మాకు ఫోన్ చేయండి, మేము మీకు ప్రార్థన చేస్తాం, ప్రార్థన సహాయం చేస్తాం అన్నమాట. దేవుడు కార్యం చేస్తాడు. కనుక విశ్వసించుట మీ పని, ప్రార్థన చేయుట మా పని, కార్యము చేయుట దేవుని పని. కనుక మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీ సమస్యలను గురించి ప్రార్థన చేసుకునండి. అలాగే విక్టరీ ప్రేయర్ టవర్ అభివృద్ధి పొంది ప్రపంచమందంతటా సువార్త చెప్పాలని ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనమందరం కూడా ప్రతిరోజు మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో కలుసుకుంటూ ఉంటాం. మీరు అనేక వాక్యాలు విని నెమ్మది పొందుకోవాలి, మీరు ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాలి, ఇతరులకు వాక్యము చెప్పేటటువంటి ఉన్నత స్థితికి ఎదగాలి. అలాగే శ్రమలలో వేదనల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆహారం లేని వారికి కొంత ఆహారం ఇవ్వాలి. మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉంటే కొంత డబ్బు మరి ఇతరులకు ఇచ్చి మరి తీసుకోవచ్చు. కానీ ఇతరులు తీసుకొని మీ డబ్బును తిరిగి ఇవ్వలేక బాధపడుతూ ఉంటే వారిని క్షమించాల. మనం ఇతరుల పాపాలు, ఇతరుల రుణాలు క్షమిస్తే మన రుణాలు, మన పాపాలు దేవుడు క్షమిస్తాడు. మనము ఇతరులకు డబ్బు ఇచ్చి క్షమించమని ఎలా చెప్తున్నారు అని మీరు అడగచ్చు. మరి మనం ఇతరులకు ఇచ్చిన 1000 రూపాయలు క్షమిస్తే 10,000 మనం ఇతరులకు ఇవ్వాల్సిన 10,000 దేవుడు ఆటోమేటిక్గా క్షమించడమో లేకపోతే అద్భుతంగా సహాయం చేయడమో జరుగుతుంది. కనుక అలాగున మీరు ప్రభు కొరకు వేడుకొనాలా. ఈ భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు కూడా స్థిరంగా ఉండడు. అందరూ కూడా మరి చనిపోవలసిందే, తీర్పు దగ్గర నిలబడవలసిందే. కనుక ఈ లోకంలో ఉన్న అన్ని రోజులు కూడా మనం సంతోషంగా ఉండి దేవుని వాక్యం చెప్పి మంచిగా మరి దేవుని సేవ చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలాంటి కృపా మహదైశ్వర్యము మనకు దేవుడు దయచేయాలి. మనం చేసినటువంటి ఆ వాక్య పరిచర్య ద్వారా వచ్చినటువంటి కృప, క్షేమము, నెమ్మది మన పిల్లల మీద ఉంటుంది. దావీదుకు ప్రమాణం చేసినట్లుగా నీ సింహాసనం మీద నేను ఒక రాజును నిలబెడతాను నిరంతరం అని చెప్పి దావీదు సింహాసనం మీద ఉన్నాడు. తర్వాత సొలొమోను. అలాగున్న తరతరాలు మరి సింహాసనాన్ని స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం. మరి దావీదు వంశంలోనే యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్య సింహాసనం, లేకపోతే ఈ లోకాన్ని రక్షించాలనేటటువంటి భారమైన ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నట్లుగా చూస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళు మరి సీరియస్గా మన కోసము పనిచేస్తున్నారు. అనేక ఆత్మను రక్షించాలనే ఉద్దేశంతో వాక్యాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. అలాగే సాతాను కూడా సీరియస్గా పనిచేసి ఎన్నో ఆత్మలను దొంగిలించి నరకానికి తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇంకా ప్రియబిడ్డ విశ్వాసి, ప్రభు కొరకు జీవించు, ఆత్మను కాపాడుకో, నరకానికి పోకుండా రక్షించుకో, అనేకులకు మేలు చేయి. ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు అనేకులకు స్వార్థ ప్రకటించు, పేదవారిని ఆదుకో, చేతనైనంత మేలు మీరు ఇతరులకు చేయాలని మేము ఈ యొక్క విక్టరీ ప్రేయర్ టవర్ తరపున కోరుకుంటున్నాం. మీరు చేసే మేలు మరి క్రిస్టియన్స్కి ఒకరికే కాదు, అన్యజనులకు కూడా చేయండి, పేదలకు చేయండి. మరి అనేకులకు మీరు మేలు చేస్తూ దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. యు మస్ట్ హ్యావ్ టు నోటీస్డ్ బై గాడ్ యాజ్ యు ఆర్ రైటియస్ పర్సన్, యాజ్ యు ఆర్ గివింగ్ హెల్ప్ టు అదర్స్, ప్రేయింగ్ టు అదర్స్, లివింగ్ ఫర్ God's people, living for God,
and exposing Jesus and his nature and his passion and his qualities and quantities. And మనల్ని చూస్తే యేసు ప్రభువును చూసినట్లుగా మనం ఉండాలి. కనుక యేసు ప్రభు అనేకులకు మేలు చేశాడు. కుంటి వారికి కాళ్ళు, కుంటి వారికి చూపు, నత్తి వారికి నాలుక మరి దయచేసినట్లుగా మనము చూస్తున్నాం. అలాంటి క్రియలు మనం కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. కనుక మీకు ప్రార్థన అవసరతలు ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు ఉంటుంది. ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి, మేము మీకు ప్రార్థన చేస్తాం. ప్రభు సహాయం చేస్తాడు. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. అలాగే పక్షిరాజు యవనం వలె యవనము క్రొత్త దొగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. అలాగున మీరందరూ కూడా కృపాక్షేమములతో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు మహా గొప్ప దేవా, ఎంతైనా నమ్మదగిన ప్రేమ, జాలి, కనికరం కలిగిన మా తండ్రి, నీకే స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి యొక్క మరి యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ఈ ప్రజలను వారి ఏ శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్నారో దర్శించి మరి వారి శ్రమలను ఇబ్బందులను తీర్చమని, అప్పులను క్షమించమని, తీర్చమని, తప్పులను క్షమించమని, రాకడకు సిద్ధపరచమని, మరి ఐసీయూలో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచమని, ఎమర్జెన్సీ వార్డ్స్లో ఉన్న వారిని ప్రభు దయతో ముట్టి స్వస్థపరచమని, మరి తల, కాళ్ళు, చేతులు మరి ప్రభు బలమైన గాయాలు తగిలిన వారిని మీరు దయతో ముట్టి స్వస్థపరచమని, అలాగే బీదతనంలో ఉన్న వారిని దరిద్రతను విడిపించి ఉన్నత స్థితికి తీసుకుని రమ్మని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని, అయా ప్రభా డబ్బు ఆయాసంతో ఉన్న వారిని గురించి స్వస్థపరచమని, అలాగే ప్రభా పరీక్షలకు సిద్ధపడుచున్నటువంటి నీ బిడ్డలు దర్శించి మంచి తెలివితేటలు ఇచ్చి పరీక్షల్లో పాస్ అయ్యే భాగ్యము దయచేయమని, అలాగే ప్రభా వ్యాపారాలు పెట్టుకున్న వారి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించి జరిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, ఒంటరి అయిన వారికి మీరు తోడండి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును అన్నట్లుగా నాయన వారికి తోడమని, విడిపోయిన భార్యాభర్తలను కలుపుమని, అలాగే ప్రభా ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వారిని దర్శించి, ఒంటరిగా ఉన్నారో వారితో కూడా మీరుండి బలపరచి స్థిరపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడి పొందినాము పరమ తండ్రి. ఆమేన్.